ఒక విద్యార్థి శాస్త్రవేత్తగా అవతరించాలంటే విద్యార్థి దశ నుంచే దానికి అడుగులు పడాలి. పుస్తకాలలో సబ్జెక్ట్ తో పాటు పరిశోధనలపై కూడా విద్యార్థికి అవగాహన కల్పించాలి. విద్యా సంస్థలు కూడా అందుకు తగినట్లు ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకురావాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బోటనీ విభాగంలోని హెర్బేరియం ఆ విభాగం విద్యార్థులతో పాటు విదేశీ పరిశోధకులను ఆకట్టుకుంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే ఒకప్పుడు 100 యూనివర్సిటీల్లో ఒకటిగా పేరుగాంచిన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడున్న పరిశోధక ల్యాబ్లకు కూడా ప్రత్యేకమైన స్థలం ఉంది. అటువంటి వాటిలో ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్న హెర్బేరియానికి కూడా ఇంచుమించుగా 1946లో ఈ బాటనీ డిపార్ట్మెంట్ ఏర్పడింది. ఇక్కడ వందల ఏళ్ల నాటి వృక్షజాతులకు సంబంధించిన అనేక రకాలైన పరిశోధనలు చేసిన కూడా ఇక్కడ ఇందులో పొందుపరిచి దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ మనం ప్రశ్న చూడొచ్చు, ఇది కొన్ని వందల ఏళ్ళ నాటివి. అంటే స్వతంత్రానికి ముందు నుంచి కూడా ఎక్కడెక్కడో అత్యంత అరుదుగా ఉండే జాతి మొక్కలకు సంబంధించిన పరిశోధనలు కూడా చేసి కూడా ఇందులో పెట్టడం జరిగింది. దీనికి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఈ బాటనీ హెర్బేరియానికి అంతర్జాతీయ స్థాయి కూడా గుర్తింపు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల జాతులు మొక్కలకు సంబంధించి కూడా చాలా అరుదుగా, ప్రపంచంలో చాలా అరుదుగా ఉండే మొక్కల జాతులకు సంబంధించిన అన్ని కూడా ఈ హెర్బేరియంలో భద్రపరిచారు. ఇంకొకటి కూడా 1956కి ముందు 56 అంతకుముందు అరుదుగా ప్రపంచంలో అరుదుగా దొరికే మొక్కలన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చి ఈ హెర్బేరియంలో పొందుపరిచారు. ఏదైతే బాటనీకి సంబంధించిన శాస్త్రం ఉందో అందులో ఉన్న ప్రతి ఒక్క మొక్కకు సంబంధించిన ప్రతిది కూడా ఈ విధంగా వాళ్ళు ఆ మొక్కని ఎండిన తర్వాత దాన్ని ఒక షీట్ మీద దాన్ని అతికించి దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అంతా కూడా దీన్ని భద్రపరిచారు. ఇలాగ కొన్ని వేల లక్షల సంబంధించిన మొక్కలన్నీ కూడా ఇది హెర్బేరియంలో దీనికి బాటనీ హెర్బేరియంలో కూడా దీన్ని పొందుపరిచారు. దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్న బాటనీకి సంబంధించిన విద్యార్థులు కానీ పరిశోధకులు కానీ వారు ఏం కావాలన్నా సరే వారికి సంబంధించిన పుస్తకాల్లో ఉన్న ప్రతి దానికి సంబంధించిన మొక్క కూడా ఇక్కడ ఉంది. దాని గురించి పూర్తి స్థాయి సమాచారం కూడా ఇక్కడ దీన్ని భద్రపరిచారు. అసలు దీనికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఎలా వచ్చింది, ఇక్కడ ఎటువంటి పరిశోధనకు సంబంధించిన స్పీసెస్ ఇక్కడ ఉన్నాయని సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ హెర్బేరియానికి సంబంధించిన క్యూరేటర్ ఉన్నారు ప్రకాష్ గారు. సార్, మన ఇది ఎప్పుడు స్థాపించబడింది, దీనికి కూడా ప్రత్యేకత సార్? మా డిపార్ట్మెంట్ 1946లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఆ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయిన టైంలోనే హెర్బేరియం, మ్యూజియం, బొటానికల్ గార్డెన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట అండి. మా డిపార్ట్మెంట్ ఫౌండర్ ఫ్యాకల్టీ మెంబర్ జె వెంకటేశ్వర్ గారు. మా డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఎంఓపి అయ్యంగార్ అండి. ఈ ద ఫేమస్ ఫైకాలజిస్ట్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజిస్ట్ అని పిలుస్తారనమాట. ఆయన 1 year వర్క్ చేశారు. ఆఫ్టర్ దట్ జె వెంకటేశ్వర్లు అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేశారనమాట అండి. వాళ్ళు ఇనిషియేట్ చేసిన తర్వాత అండ్ చెప్పుకోదగ్గ పర్సన్ ప్రొఫెసర్ రోళ్ళ శేషగిరిరావు గారు. ఈయన ఆర్ఎస్ రావు గారు అని పిలుస్తూ ఉంటారు. ఈయన ఈ హెర్బేరియం అంతా ఇలా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అన్నమాట అండి. సార్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆయన ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కొన్నాళ్ళు వర్క్ చేసి తర్వాత ఇక్కడ ప్రొఫెసర్గా వచ్చారనమాట అండి. ఆయన టైంలో ఈ హెర్బేరియం అంతా ఎస్టాబ్లిష్ అయిందండి. ఆయన శిష్యులు మా గురువు గారు ప్రొఫెసర్ ఎం వెంకీ గారు, ఆయన కూడా ఫార్మర్ క్యూరేటర్, అండ్ ఎస్ సుధాకర్ గారు, హరి శ్రీరాములు గారు, అండ్ అప్పిరెడ్డి గారు, వెంకన్న గారు అని ఈ బాలామణి గారు, ఇలా చాలామంది ఉన్నారు ఆయన స్టూడెంట్స్. వీళ్ళంతా కూడా ఫేమస్ టాక్సానమిస్టులు ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. సో వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ అన్ని ఇక్కడ పెట్టారనమాట అండి. ఎస్పెషల్లీ ఆర్ఎస్ రావు సార్ ఇండియాలో నుంచి డిఫరెంట్ రీజియన్స్లో నుంచి కలెక్ట్ చేసిన హెర్బేరియం అంతా దీంట్లో డిపాజిట్ చేశారండి. ఇప్పుడు మనకి బాటనీకి సంబంధించిన ప్రతి ఒక్క లెసన్కి సంబంధించిన మొత్తం అన్ని ఇందులో ఉన్నాయండి? ఎస్ అండి. మా దగ్గర బెంతమ్ ఒక సిస్టమ్ ఆఫ్ ఆర్డర్లో ఈ ప్లాంట్స్ని అరేంజ్ చేశారు. అందులో ఆల్మోస్ట్ ఆల్ 200 ఫ్యామిలీస్ వరకు మా దగ్గర ఉన్నాయండి. సో రీసెంట్ చేంజెస్ అయితే కొన్ని వచ్చినాయి. ఆ ఫ్యామిలీ చేంజెస్ని కూడా మేము యాడ్ చేసాము. అండ్ మ్యాక్సిమమ్ అన్నీ కూడా లోకల్గా దొరికే ప్లాంట్స్, అంటే నేటివ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కలెక్ట్ చేశారు. 1970sలో ప్రొఫెసర్ జె వెంకటేశ్వర్లు గారు అండ్ భైరవమూర్తి గారు ఫ్లోరా ఆఫ్ విశాఖపట్నం బుక్ రాశారండి. అండ్ తర్వాత
డిఎస్ఎన్ రాజు గారు అని సింహాచలం ఫ్లోరా రాశారు. వీళ్ళందరూ కలెక్షన్స్, డిఎస్ఎన్ రాజు గారి కలెక్షన్స్ అయితే సెంట్రల్ నేషనల్ హెర్బేరియంలో పెట్టారు. మన జె వెంకటేశ్వర్లు గారు అండ్ భైరవమూర్తి గారి కలెక్షన్స్ అన్ని ఆంధ్ర యూనివర్సిటీ అండ్ విశాఖపట్నం సిటీ పరిమితిలో ఉన్న కొండల మీద ఉన్న మొక్కలన్నీ కూడా డిపాజిట్ చేశారనమాట అండి ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ ఆర్ఎస్ రావు గారు కలెక్షన్స్ అయితే కనుక డిఫరెంట్ స్టేట్ నుంచి కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అఫ్ కోర్స్ వెరీ రీసెంట్లీ వి రిసీవ్డ్ సమ్ హెర్బేరియం స్పెసిమెన్ ఫ్రమ్ బ్రెజిల్ ఆల్సో అండి. ఇప్పుడు బాటనీ సబ్జెక్ట్ అంటే ఇది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఇక్కడ సేకరించి పెట్టారు? అండ్ అదర్ కంట్రీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర. ఎస్పెషల్లీ పోయేసి ఫ్యామిలీలో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 84 జెనీరా ఉన్నాయన్నమాట అండి, 84 ప్రజాతులు అంటాము. అండ్ బోర్ గ్రాసెస్ ఆఫ్ ఇండియా బర్మా సిలోన్ అని రాసిన పర్సన్ అయినా చాలా ఫేమస్ పర్సన్, ఆయన స్వయాన చేతి రైటింగ్తో రాసిన కలెక్షన్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. అటువంటి ఫేమస్ పర్సన్స్ కలెక్ట్ చేసిన కలెక్షన్స్, ఎలిట్ అనే ఎస్ఆర్ కలెక్షన్స్, చాలామంది ఫేమస్ టాక్సానమిస్టులు అండి, వాళ్ళందరూ చేసిన కలెక్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆర్డర్లో ఉంటాయండి. అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, బెంతముక్కర్ క్లాసిఫికేషన్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. ఆ ఆర్డర్లో పాలి పెట్టాలి, గమ్మ పెట్టాలి అని మా సిలబస్లో చదువుతూ ఉంటాము, అదే ఆర్డర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం మందార ఉంది కదండి, మందార హైబిస్కస్ రోజా సైనెన్సిస్ బిలాంగ్స్ టు మాల్వేసి ఫ్యామిలీ అండి. సో మాల్వేసి ఫ్యామిలీలో ఇవన్నీ కలెక్షన్స్ అన్ని కూడా హైబిస్కస్ కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేట్ నుంచి డిఫరెంట్ రీజియన్స్ నుంచి కలెక్ట్ చేసిన కలెక్షన్స్. ఇందులో ఎంత వాల్యుబుల్ కలెక్షన్స్ ఉంటాయంటే అండి, ఒక్క ప్లాంట్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇది కైడియా కెల్సినా బిలాంగ్స్ టు మాల్వేసి అండి. మనం కొండపత్తి అని పిలుస్తారు, పాడేరు అరకు ఏరియాలో ఫారెస్ట్లో న్యాచురల్గా పెరుగుతూ ఉంటుంది ఈ ట్రీ బార్క్ని కట్ చేసి ట్రైబల్ పీపుల్ తలస్నానం చేయడానికి వాడుతూ ఉంటారు అనమాట అండి. అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ హెర్బేరియంలో స్టోర్ చేసి ఉంచారు అనమాట. అండ్ ఈ హెర్బేరియంస్ ఏంటంటే పాత మొక్కలు ఏమేమి ఉండేవి, ఇప్పుడున్న మొక్కలు ఏమున్నాయి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్లో ఫినాలజీ చేంజ్ అయిపోతుంది అనమాట అండి. ప్లాంట్స్ అంటే ఫ్లవర్ ఫ్రూట్ వచ్చే టైం మారిపోతుందండి. అది అర్థం చేసుకోవడానికి అసలు ఒక మొక్కలో చేంజ్ వచ్చిందో లేదో తెలుసుకోవాలి అని అంటే ఒక 50 years బ్యాక్ ఉన్న ప్లాంట్ని తీసుకుని ఆ 50 yearsలో ఏం చేంజ్ వచ్చింది, 100 years బ్యాక్ ఉన్న ప్లాంట్ని తీసుకుని ఈ 100 yearsలో ఏం చేంజ్ వచ్చింది అన్నది కూడా మనం కనిపెట్టవచ్చండి. అంటే ఈ హెర్బేరియం అని అంటే చాలామంది ఏంటంటే జస్ట్ డ్రైడ్ ప్లాంట్స్ని స్టోర్ చేశారు ఒక రూమ్లోనే అనుకుంటూ ఉంటారు. ఇవి తాళపత్ర గ్రంథాలతో సమానం అండి. ఎందుకనంటే ఇందులో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది నేటివ్ ప్లాంటా కాదా, అండ్ ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఇది రేరా, అంతరించిపోవడానికి దగ్గరగా ఉందా, అబండెంట్గా ఉందా, ఏదైనా ఇంపార్టెంట్ వుడ్డా. ఇంకా ఒక ప్లాంట్ మీకు చూపిస్తాను, ఎక్స్క్యూజ్ మీ, డిప్థెరో కాప్వేసి నుంచి ఒకసారి. దిస్ ఈస్ ద షోరియా రోబస్టా అంటాము, సాల్ట్ ట్రీ అంటాం అనమాట అండి. ఇవి పాతకాలంలో ఇంటికి దూలాలుగా వాడేవారు అన్నమాట, రైల్వే స్లిప్పర్స్కి కూడా వాడేవారు. ఇవి ఫారెస్ట్ ఫైర్ అయినా ఇది కాలిపోదు అనమాట అండి. సో మా పూర్వీకులు వీటిని తీసుకొచ్చి ఇంటికి దూలాలుగా వాడుకునేవారు. పొరపాటున ఇల్లు ఫైర్ అయిపోయినా కానీ దూలాలు కాలిపోయేవి కాదనమాట అండి. అంత వాల్యుబుల్ వుడ్ ఇది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నోట్లో మెన్షన్ చేస్తూ ఉంటారు అనమాట అండి. అండ్ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్ప మధుక లాంగిఫోలియా అంటారు, దాని నుంచి ఫ్లవర్స్ నుంచి ఇప్పసారా తయారు చేస్తారు. అండ్ భద్రాచలం టెంపుల్ వాటిని ప్రసాదంగా కూడా డ్రై ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఇటువంటి ప్లాంట్స్ అన్ని కూడా మన నేటివ్ ప్లాంట్స్ అని తెలుసుకోవడానికి ఏదైనా రెఫరెన్స్ ఉంది, పెద్ద బుక్ ఉంది అని అంటే దిస్ ఇస్ ద రియల్ బుక్ అంటే. అంతర్జాతీయ స్థాయి ఎవరు ఏ సంవత్సరం గుర్తింపు వచ్చింది మన ఈ హెర్బేరియానికి, ఏంటి సార్ దీని వెనకాల చరిత్ర ఏంటి? సార్ మా డిపార్ట్మెంట్ 1946లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇంత ఓల్డ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇలాగా మరుగున పడిపోయి ఉన్నాయి, వీటిని బయటకు తీసుకురావాలని మేము ప్రయత్నాలు చేసాం. మా ఫ్యాకల్టీస్ అందరూ కూడా అండ్ ఫార్మర్ హెడ్స్ అందరూ కూడా దీనికి అంతటికీ ఎంతో కృషి చేశారు. ఎస్పెషల్లీ దీనికోసం వర్క్ చేసిన క్యూరేటర్స్ అండి, అంటే ఆ క్యూరేటర్స్ అందరూ కూడా మ్యూజియం, హెర్బేరియం, గార్డెన్ని కూడా టేక్ కేర్ చేస్తూ ఉండేవారు. అండ్ 2017లో ప్రొఫెసర్ వై వెంకటేశ్వరరావు గారు ఆయన హెడ్గా ఉంటున్నప్పుడు దీనికి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్కి అప్లై చేద్దామని మేము రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ సమక్షంలో దానికి అప్లై చేయడం,
అంటే వీ గాట్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. అంటే ఇండెక్స్ హెర్బేరియం అని ఒక లిస్ట్ ఉంటుందండి, వరల్డ్లో ఉన్న ఇటువంటి హెర్బేరియం లిస్ట్లో మాది కూడా ఇంక్లూడ్ అయింది. మాకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చారనమాట అండి, దట్ ఈస్ AUV, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అనమాట. ఇప్పుడు ఇది ఇంత అరుదైన కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మోక్ష జాతికి సంబంధించి, ఇక్కడ పాడవుతున్నాయి కదా, ఎందుకు దీన్ని డిజిటల్ చేయట్లేదు? సార్, వీ నీడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటే కనుక దీన్ని డిజిటలైజేషన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నామండి. మేము మెయింటెనెన్స్ కోసం అయితే ఎవ్రీ ఇయర్ మేము దీన్ని మా స్టూడెంట్స్ హెల్ప్తో ఇవన్నీ కూడా బయటకు తీసి ప్రతి షీట్ని కూడా బ్రష్తోని క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసి ఒకవేళ స్పెసిమన్ పాడవుతూ ఉంటే కనుక దాన్ని పాయిజనింగ్ చేస్తాము. సో పాయిజనింగ్ చేసి మళ్ళీ ర్యాక్స్లో పెట్టి నాఫ్థలిన్ బాల్స్ని వేసి మేము మెయింటైన్ చేస్తూ ఉంటున్నాం అనమాట అండి. సో మా దగ్గర ఆల్మోస్ట్ 30,000 కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులోని ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్కి ప్రిజర్వ్ చేయాలని చూస్తూ ఉన్నాము. అండ్ ఇవి ఎంత ఇంపార్టెన్స్ అంటే అండి, సెకండ్ వరల్డ్ వార్ టైంలో కొన్ని కంట్రీస్ వీటిని బంకర్స్లో దాచుకున్నాయండి. అంత ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో మన దేశ సంపద అంతా కూడా వీటిల్లో ఉన్నది. సో ఏది ఏంటి అన్నది ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క స్టోరీ అండి. మీకు ఒక చెప్పాను నేను, సాల్ట్రీ అది ఫైర్ రెసిస్టెంట్ వుడ్ అండి. అది ఇండియన్ ప్లాంట్, హిమాలయస్లో పెరుగుతుంది, అప్ టు మన దోన్బాయ్ సీతంపేట వరకు కూడా ఉంటుంది. దాని నుంచి వచ్చిన రెజిన్ని కాలిన గాయాలకి మందుగా కూడా వాడుతూ ఉంటారు అనమాట. అండ్ ఇప్పుడు చెప్పాను కదండి, కొండపత్తి అది తలస్నానం చేయడానికి వాడుతూ ఉంటారు. మనకి కొంకుడికాయలు సిక్కకాయలు మాత్రమే తెలుసు. తలస్నానం చేయడానికి కొండపత్తి చెక్కని కూడా వాడొచ్చు అన్నది చాలా మందికి తెలియదు. ఈవెన్ దో మేము ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు రియల్గా యూజ్ చేయడం కూడా మేము చూసామన్నమాట. మనకి హెర్బేరియానికి సంబంధించి ఎవరెవరు వస్తుంటారు, జాతీయ స్థాయిలో ఎవరు, ఇతర రాష్ట్రంలో ఎవరు వస్తుంటారు? ఇంత 30,000 పైగా వృక్ష జాతికి సంబంధించిన ఇక్కడ ఉన్నాయి కదా. మాకు రెగ్యులర్ విజిటర్స్ వస్తూ ఉంటారండి. స్కూల్స్ LKGs నుంచి, అంటే నర్సరీ LKGs నుంచి అప్ టు రీసెర్చర్స్ వరకు కూడా వస్తూ ఉంటారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు మా దగ్గరికి. అంటే మాకు రెగ్యులర్ అండి, ఈ డే అని ఏమి ఉండదు. మాకు 10 to 5 ఎవ్రీ వర్కింగ్ డేస్లోని కూడా మేము వెల్కమ్ చేస్తాం అందరినీ కూడా. బట్ ప్రియర్ ఇంటిమేషన్ ఇచ్చి వస్తే కనుక చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళారు కదా, అల్యూమినియం స్టూడెంట్స్ చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ సెట్ అయి ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు సాయం తీసుకోలేదు, దీన్ని డిజిటల్ చేయడానికి వెళ్ళలేదని నేను ఎలాగ భద్రపరచలేదు. ఐ హోప్ అండి మా అలుమ్ని వాళ్ళంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళంతా దీన్ని డిజిటలైజేషన్ చేస్తారు అనేసి మేము ఆశిస్తున్నాము. అండ్ గవర్నమెంట్స్, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇట్. సో ఐ హోప్ సార్. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న బాటనీ హెర్బేరియానికి చాలా చరిత్ర ఉంది. ఇది 1946లో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ఇది బాటనీ డిపార్ట్మెంట్ ఏర్పడింది. ఇక్కడ 30,000కి పైగా కూడా రకరకాల వృక్ష జాతులకు సంబంధించి కూడా ఇక్కడ ప్రతి షీట్ మీద కూడా దానిని అతికించి దాన్ని పాయిజన్ చేసి పాడైపోకుండా కూడా మెయింటైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రపంచంలో వివిధ జాతులకు సంబంధించిన మొక్కలతో పాటు దేశీయంగా ఉన్న మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వారికి సంబంధించి పాఠాల్లో ఉన్న బాటనీకి సంబంధించిన లెసన్స్లో ఉన్న ప్రతి ఒక్క లెసన్కి సంబంధించిన మొక్క జాతికి సంబంధించిన ప్రతిది కూడా ఇక్కడ భద్రపరిచారు. ఇప్పటికీ కూడా ఇది 2వ ప్రపంచ యుద్ధంలో ఎక్కడ పాడైపోతుందని కూడా, ఇటువంటి సంపదను మళ్ళీ తిరిగి సేకరించలేమని చెప్పి 2వ ప్రపంచ యుద్ధంలో దీన్ని బంకర్లో కూడా దాచిపెట్టి ఇటు భవిష్యత్ తరాలకి దీన్ని అందించాలనే ఉద్దేశం మీద అంత జాగ్రత్తగా కూడా దీన్ని పొందుపరిచారు. అటువంటి బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్న హెర్బేరియాన్ని సంబంధించి డిజిటలైజేషన్ చేయాలంటే కొంత ఫైనాన్షియల్గా యూనివర్సిటీకి సంబంధించి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఇది కొంత, అంటే స్టూడెంట్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా దాన్ని భద్రపరిచినా సరే డిజిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనాతో పాటు చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వారి దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేసి అవి భవిష్యత్ తరాలకు వేల సంవత్సరాలైనా పాడైపోకుండా భవిష్యత్ తరాలకు అందించేందుకు డిజిటలైజ్ చేశారు. అటువంటి డిజిటలైజ్ చేసేందుకు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోని బాటనీ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా కొంత రిక్వెస్ట్ కూడా పెట్టారు. అలీమైన స్టూడెంట్లు దీనికి సంబంధించి కూడా కొంత చేయూత అందిస్తే ఖచ్చితంగా కూడా ఇది డిజిటలైజేషన్ చేసి భవిష్యత్ తరాలకి దీన్ని అందించేందుకు మేము ముందుగా సిద్ధంగా ఉన్నామంటూ కూడా యూనివర్సిటీకి సంబంధించిన HODలతో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలతో పాటు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మరోవైపు HOD అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యేతరం, BBC 7 TV, విశాఖపట్నం.